ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నేతలందరూ స్వాగతించారు. తెలంగాణలో తక్షణమే అమలు చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్. వర్గీకరణ పోరాటాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్దామన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సానుకూల తీర్పు రావడంతో సీఎం కృషికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయ కోవిదులతోని చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. ప్రభుత్వం ఏర్పడ్డ 2 మాసాలకే ఏజీతో మాట్లాడి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు డెలిగేషన్ లీడ్ చేసి సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ని నియమించి మనం కూడా వాదన వినిపిస్తాము. రాష్ట్ర తరఫున ఈ ప్రభుత్వం వర్గీకరణకు సమతుల్యానికి సానుకూలంగా ఉన్నది. విల్ ఫైట్ ఫర్ ద రైట్ ఆఫ్ ద డౌన్ ట్రాడన్ డిస్క్రిమినేటెడ్ అనే ఒక ఉద్దేశంతో ఓ డెలిగేషన్ని అప్పచెప్పారు. I led the delegation to Supreme Court. We have appointed a senior advocate in the Supreme Court and we were expecting a positive judgment. ఈరోజు చక్కటి జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ అనుకూలంగా రేపొద్దున ప్రభుత్వము తగు చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి వర్గాల తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయినా సరే న్యాయమైన సమస్య ఇది. ఉన్నటువంటి మాదిగలకి చాలా అన్యాయం జరుగుతుంది మాట వాస్తవం. విద్యాని ఎడ్యుకేషన్లో బ్యాక్వర్డ్ ఉన్నారు, ఎంప్లాయ్మెంట్లో బ్యాక్వర్డ్ ఉన్నారు, కల్చరల్గా బ్యాక్వర్డ్ ఉన్నారు. వాళ్ళు కేవలం ఆ చెప్పులు కుట్టుకునేది బతుక లేకుండా పోయింది. ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళ కాంపిటీషన్లో ప్రొఫెషనల్ నష్టం వచ్చింది. ఈ కార్పొరేట్ కంపెనీస్ వచ్చిన తర్వాత ఆ చెప్పులు వ్యాపారం తగ్గిపోయింది. దీని నుంచి అన్ని రకాల న్యాయం చేకూర్చాలంటే వర్గీకరణ అన్ని రకాల ఆర్థికంగా ఈ బడ్జెట్లో కూడా అలొకేషన్లో కూడా ఉండాలి, తర్వాత ఉద్యోగాల్లో ఉండాలి, విద్యలో ఉండాలి అని చెప్పేసి కోరాం. చివరికి ఆ కోరికని మన్నిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుని మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. దీని మీద ఎట్టి జాగరూకత లేకుండా, ఇన్వేషన్ లేకుండా, ఊగేసలాట లేకుండా అమలు చేయమని చెప్పి కోరుతాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అడ్వకేట్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అఫిడవిట్ని కూడా ఫైల్ చేయించి వర్గీకరణకు మద్దతు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్లు ఫైల్ చేసినందుకు హృదయపూర్వకంగా దళిత జాతుల నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ తీర్పును స్వాగతిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో రాబోయే నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించిన తీర్పును అమలు చేస్తామని, అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ జాతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ 1994 జూలై 7 తారీఖు నాడు మాదిగల వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జరగాలని లక్షలాది మంది మాదిగలు సుదీర్ఘమైన పోరాటం తర్వాత ఒక్కనాడు ఏబిసిడి వర్గీకరణ కొన్ని నెలలు జరిగింది. ఆ తర్వాత దాన్ని
రకరకాల విధానాలుగా ఆపేయడం జరిగింది. అయినా కూడా పోరాటాన్ని ఆపకుండా ఎంతోమంది కార్యకర్తలు బలిదానమైనరు. దాదాపు 17 మంది మాదిగా యువకులు బలిదానమైనరు. ఆ బలిదానమైన దాంట్లో గాంధీ భవన్లో ఎవరైతే ఇంజూర్ అయ్యి చనిపోయినరో వాళ్ళందరూ కూడా గుడిమర్కాపూర్లో వాళ్ళందరూ కూడా చేపలు ఇచ్చి ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను ఒక మాదిగ కులంలో పుట్టినప్పటికీ మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కష్టాలు సుఖాలు కన్నీళ్ళని మాకంటే ఎక్కువ గొప్పగా మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పినటువంటి మహానాయకుడు మా ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, నేను అడుగుతున్నా, ఇంత గొప్ప అంశం ఆనాడు మాదిగ పోరాటం మాదిగ ఉద్యమం నడుస్తున్నప్పుడు అన్ని వర్గాలు అన్ని పక్షాలు కూడా మద్దతు తెలిపినటువంటి సందర్భం అధ్యక్ష. ఏ రాజకీయ పార్టీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాటానికి మద్దతు అని పార్టీ లేదు అధ్యక్ష. అన్ని పక్షాలు